హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో చాలా రోజులు అయిపోయింది మనం మాట్లాడుకుని కదా. లైవ్లో అప్పుడప్పుడు కలుస్తున్నా కానీ ఇలా ప్రశాంతంగా చిట్ చాట్ చేయడం చాలా రోజులు అయిపోయింది. సో ఇంకటి నుంచి మ్యాక్సిమం రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో చాలా మెమరీస్ ఉన్నాయండి 2 years నుంచి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి. సో అవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ఏంటి ఈరోజు చిట్ చాట్ స్పెషల్ అంటే, మన కూకట్పల్లి ఓపెనింగ్ అయ్యి 3 years 3rd anniversary అనమాట. సో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి. ఇటు చూసి అటు చూసే లోపల నేను 2021 ఈ 2 years కూడా మనం కరోనాతో చాలా సఫర్ అయ్యాం. సో 20లో మిడ్లో స్టార్ట్ అయింది అండ్ మనకి 21 కూడా మొత్తం కరోనాతోనే సరిపోయింది. సో కరోనా అప్పుడు మధ్యలో లాక్డౌన్ తీసేసినప్పుడు అసలు మనకి అప్పుడైతే ఒకటే స్టోర్ ఉంది, సైనిక్పురి. చాలామంది అసలు ఇంత క్రౌడ్ అయిపోయేదంటే, అమ్మో వీళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో ఎవరెవరికి అంటుకుంటుందని అసలు ప్రతిరోజు అసలు ఇలా నామం చేసుకుంటూ ఉండేదాన్ని, అమ్మ ఈరోజు ఎవరికి కూడా ఏమి కాకూడదు అని. సో ఎందుకు అంటే ఆ రెస్పాన్స్ అప్పట్లో అసలు ఒక్కరోజు కూడా మనం క్లోజ్ చేయడానికి లేదు, అంత రెస్పాన్స్ అనమాట. సో మనం లాక్డౌన్లో ఖాళీగా ఉండబట్టి రకరకాల వీడియోస్ చేసుకుంటా సరదాగా అలా గడిపింది. అసలు అందరూ కూడా మనకి అంత కనెక్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ లాగా. సో ఆ ఫ్రెండ్స్ అందరు కలిసేసరికి నిజంగా వాళ్ళందరి ఆనందం అసలు ఇప్పటికి కూడా నేను మళ్ళీ గుర్తు చేసుకొని ఆ వీడియోస్ చూస్తుంటాను. సో 2021 అలా గడిచిపోయింది. 22కి వచ్చేసరికి మాకు ఇంకా అర్థమైపోయింది. సో ఈ ఒక్క స్టోర్ అంటే ఇంత క్రౌడు అసలు తట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వాళ్ళు కూడా చాలా దూరాల నుంచి రావడం, వాళ్ళు ఎంతో ఇబ్బందితో రావడం ఇలా జరుగుతుంది. అలా కాకుండా కొంచెం ఏదన్నా చూద్దాం అనుకున్నాం. సో ఎక్కువగా మనకి పార్సిల్స్ ఎక్కడ వెళ్తున్నాయని చూస్తే కూకట్పల్లి సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే కూకట్పల్లిలో సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. సో సెర్చ్ చేసేటప్పుడు కూడా ఎలా ఇబ్బంది ఉండకూడదు. సో చూడగానే వాళ్ళకి అలా కారు ఆపి ఇలా లోపలికి వచ్చేటట్టు ఉండాలి. సో మాది ఫస్ట్ ఎయిమ్ ఇదే. సో ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇలా షోరూమ్ కనిపిస్తూ ఉండాలి, కార్ పార్క్ చేసుకుని లోపలికి రావాలి. సో లోపలికి వచ్చిన తర్వాత మన వాళ్ళు అందరు కూడా అక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తారు, సెకండరీ. ఇదైతే ఫస్ట్ మనం కంఫర్ట్ అనేది ఇవ్వాలి అనుకున్నాం. సో అలా మనకి కూకట్పల్లి స్టోర్ దొరికింది. సో మార్కెట్ అంతా ఒక దగ్గర ఉంటుంది, కానీ కూకట్పల్లి స్టోర్ ఒక దగ్గర ఉంటుంది. కానీ ఏం రెస్పాన్స్ అండి, అసలు నిజంగా ఈ రోజుకి కూడా నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ఎందుకు అంటే అసలు ఆ మార్కెట్కి అంత దూరంలో అంత పెద్ద స్టోర్ పెడితే అందరూ భయపెట్టారు, అమ్మో మీకు జరుగుతుందా, మార్కెట్ అక్కడ ఉంది, అందరూ అక్కడికి వెళ్తారు, మీరు ఒక్కరే ఇక్కడ ఉన్నారు అంటే ఏం పర్వాలేదు, మన వాళ్ళ మీద నమ్మకం. సో మనం చేసే ప్రతి పని మీద కూడా మనకి నమ్మకం. సో న్యాయంగా ఉండాలి, మంచి క్వాలిటీ, రీజనబుల్ రేట్ ఉంటే ఎవ్వరు మిస్ కారు అనేది నా ఉద్దేశం. సో ఈ రోజుకి కూడా మన కూకట్పల్లి స్టోర్లో రిపీట్ క్లయింట్స్ అంటే ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని తీసుకురావడం, వాళ్ళ ఎవరికి మ్యారేజ్లు ఉన్నా ఏది ఉన్నా ఊర్ల నుంచి కూడా వాళ్ళని తీసుకుని రావడం, ఇలా ఎప్పుడు సందడిగా ఉంటుంది కూకట్పల్లి స్టోర్. నిజంగా నాకైతే చాలా అసలు గర్వంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అన్నట్టు మాది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంత మీరందరూ సపోర్ట్ అనేది చేయబట్టే మనం ఈరోజు ఎక్కడ స్టోర్ పెట్టినా మనకి సక్సెస్సే. సో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం February 10th యాక్చువల్లీ 3rd anniversary, కానీ సండే 9th వస్తుంది కాబట్టి 9th మనం యానివర్సరీ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళల్లో చాలామంది జాబ్ చేసే ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత మన ఫ్రెండ్స్లో చాలామంది బిజినెస్ పీపుల్ వీళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళందరూ సండే అయితే ఫ్రీ ఉంటారు. సో ఆఫ్టర్నూన్ నుంచైనా అలా కాసేపు రావడానికి ప్రయత్నిస్తారు అని సండే రోజు పెట్టుకుంటున్నాం. సో మీ అందరి కోసం నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను.
అండ్ ఈ సండే మనం యానివర్సరీలో ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యాషన్ షో. సో ఫ్యాషన్ షో అనగానే ఏదో మోడల్స్ అనుకోకండి, మోడల్స్ ఎవరు లేదు, మనమే మోడల్స్ అండ్ మనమే క్వీన్స్, మనమే ఏంజల్స్. సో మనం అందరం కలిసి సింపుల్గా మన హౌస్లో అంటే మన కూకట్పల్లి స్టోర్లో సింపుల్గా అలా సరదాగా ఫ్యాషన్ షో చేద్దాం. సో మీలో ఎంతమందికి ఫ్యాషన్ షో చేయాలని ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఆన్లైన్ నెంబర్ పెట్టారు కదా, ఈ నెంబర్కి కాల్ చేసి మీ నెంబర్ ఇవ్వండి, మీ పేరు నెంబరు ఇస్తే వాళ్ళు మీకు ఏదైనా రేపు అక్కడ మీకు గైడెన్స్ ఇవ్వాలన్న అన్నిటికీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసి పెట్టుకుంటారు. అండ్ దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఎటువంటి మార్కెటింగో ఎటువంటి బిజినెస్ కోసమో కాదు. ఎందుకు అంటే ఇక్కడికి ఎవ్వరూ బయట వాళ్ళు ఎవ్వరు లేరు, మనం ఓన్లీ మనమే ఉంటాం అండ్ మన వాళ్ళు మాత్రమే ఉంటారు, మన స్టాఫ్. సో హ్యాపీగా సరదాగా ఎవరికైనా ఫ్యాషన్ షో చేయాలని ఉండి చేయదు వాళ్ళు ఉంటే అలా సరదాగా ర్యాంప్ వాక్ అనుకోండి, కానీ ర్యాంప్ ఉండదు, జస్ట్ కార్పెట్ మీదే అలా వాక్ చేసేద్దాం. సో అందరిది అయిపోయిన తర్వాత మనం సెకండ్ అనమాట. సో అందరూ ర్యాంప్ వాక్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం డ్రా తీద్దాం. సో డ్రా ఎందుకు అంటే పర్టికులర్గా ఒకరికి చెప్పామనుకోండి ప్రైజ్ బాగుండదు, కాబట్టి సరదాగా డ్రా తీసేస్తే ఆ డ్రాలో ఎవరైతే 1, 2, 3 ముగ్గురు వస్తారో వాళ్ళ ముగ్గురు విన్నర్స్ అనమాట. సో ఇది క్యాజువల్గా మనం సరదాగా పెట్టుకునేది కాబట్టి ఎటువంటిది దీంట్లో ఉండదు. అందులోనూ డ్రా అయితే యాక్చువల్లీ మా మనవరాలతో తీపించాలని అనిపించింది, కాకపోతే ఇప్పుడు తను లేదు, నిజామాబాద్ వెళ్ళింది. సో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా దుబాయ్ వెళ్తున్నారు ట్రిప్పు. సో పాపని నిజామాబాద్లో కొద్దిగా అలవాటు చేసి రావాలని తీసుకువెళ్ళింది. సో తను అయితే వచ్చేస్తుంది కీర్తి, కానీ మనం పాపను మిస్ అయ్యాం అనుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా చిన్నపిల్లలు వస్తే వాళ్ళతో తీపిద్దాం. సో ఎటువంటి ఇది లేకుండా స్వచ్ఛంగా ఉంటారు కదా పిల్లలు, సో వాళ్ళే మనకి భగవంతుడితో సమానం. సో వాళ్ళతో తీపిద్దాం, అందరం సరదాగా కలుద్దాం, అందరూ మిస్ కాకుండా రండి. మార్నింగ్ నుంచి నేను అక్కడే ఉంటాను 11 o'clock నుంచి, కాకపోతే ఈవినింగ్ 5 o'clockకి ఫ్యాషన్ షో చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సో 2 పాయింట్స్ అయిపోయినాయి. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి అంటే 50% వరకు కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి, కొన్ని వెరైటీస్ అన్నిట్లో కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మీకు తెలుసు కదా, కొన్ని డిజైన్స్ లాస్ట్లో అయిపోతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్. సో అంతవరకు వాటన్నిటికీ కూడా 50, 40 పెట్టి అన్నీ మంచి క్వాలిటీ లేటెస్ట్వే, మళ్ళీ ఓల్డ్ కాదు. సో ఆ స్టాక్ అంతా కూడా అలా పక్కన కొంచెం డివైడ్ చేసి వాటిల్ని 30%, 40%, 50% అలా డిస్కౌంట్స్ పెడుతున్నారు. సో ఈ డిస్కౌంట్స్ కూడా చాలా జెన్యూన్గా ఉంటాయి, మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ కూడా మిస్ కాకుండా అవి యూజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరి కోసం నేను మార్నింగ్ నుంచి అక్కడే ఉంటాను సండే. సో సండే నేను 11 o'clock నుంచి అక్కడే ఉంటానండి. అందరూ రండి, కాసేపు పార్టిసిపేట్ చేయండి. ఈవినింగ్ 5 o'clock మాత్రం మిస్ కాకుండా ఫ్యాషన్ షో చేయాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి. సో మీరు రావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి కాల్ చేసి మేము పార్టిసిపేట్ చేస్తాము అని మీరు చెప్తే వాళ్ళు మీ నెంబర్ ఫీడ్ చేసుకుని మీకు అక్కడ అన్నీ కూడా గైడెన్స్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో మీ అందరి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్రెడీ మన కూకట్పల్లి స్టోర్ మేనేజర్ కొంతమందికి కాల్ చేస్తే అందరూ ఎగ్జైట్మెంట్ అంట, అవునా ఫ్యాషన్ షోనా, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, డెఫినెట్గా నేను చేయాలి, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మాకు బయట రాదు, మేము మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి అలా అన్నీ చేయడం అంటే అవ్వదు. సో ఇదైతే మా హౌస్ లాగా ఉంటుంది, ఈ హౌస్లో మేము ఏం చేసినా మాకు చిన్నపిల్లల మీద చేసినట్టు ఉంటుంది తప్ప ఏదో ఇది కూడా మాకు కమర్షియల్గా ఏదోగా ఉండదు అని చాలామంది మనకి కాల్లో చెప్పారంట. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మ్యామ్ ఇలా చెప్తున్నారు అందరూ, ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉన్నారు, ఎప్పుడెప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు మ్యామ్ అన్నారు. సో నిజంగా నేను చాలా లక్కీ అండి మీలాంటి ఫ్రెండ్స్ అందరూ ఉండడం. సో అందరం కలుద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, వచ్చేసేయండి. అండ్ ప్రతిరోజు మిమ్మల్ని ఇంకటి నుంచి రిమైండ్ చేస్తాను. సో మీకు ఎప్పుడు Day 1, Day 2 వచ్చేస్తుంది దగ్గరికి అనేది. సో సండే మిస్ కాకండి. థ్యాంక్ యూ, బాయ్.